హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషూస్ క్రియేషన్. ఈరోజు నేను ఒక సింపుల్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా దీనికోసం నేను ఒక బీట్రూట్ని, ఒక క్యారెట్ని కట్ చేసుకున్నాను. అందులోకి కొంచెం పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క, కొంచెం జీలకర్ర, ఒక కప్పు రవ్వని యాడ్ చేసుకొని దీన్ని మొత్తం మిక్సీ చేసుకున్నాను. మిక్సీ చేసుకున్న దాన్ని గిన్నెలోకి తీసుకొని దీంట్లోకి రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను. బియ్యపిండి ఒక 3 కప్పులు బియ్యపిండి యాడ్ చేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను. ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్, మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసి మొత్తం కలిపేసాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము దోశకు సరిపోయే బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. బీట్రూట్ కలర్ అనేది చాలా రెడ్గా కనబడుతుంది కాబట్టి నేను కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పిండినంతా దోశకి సరిపోయేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దోశ పెనాన్ని పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దోశ పిండిని అట్లలాగా పోసేసుకోవాలి. చూడండి, కొంచెం పైన నుంచి కొద్దిగా ఆయిల్ వేసి ఒక 2 to 5 మినిట్స్ అనేది మనము దోశని ఫ్రై చేసుకోవాలి. ఈ దోశ చాలా హెల్తీగా, టేస్టీగా ఉంటుంది. పిల్లలకి కూడా బీట్రూట్ డైరెక్ట్గా తినరు కాబట్టి నేను ఇలా మిక్స్ చేసి పెడతాను. ఇన్స్టెంట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు దీంట్లోకి పల్లీ చట్నీ చేస్తున్నాను. పల్లీలు ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మిర్చి యాడ్ చేసుకోవాలి. మిర్చి, పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ చట్నీ ఏ దోశలోకైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి కొంచెం జీలకర్ర, కొంచెం సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులోకి కొద్దిగా ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మనం చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. సింపుల్గా, ఈజీగా బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.